ఇవాటికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం, శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, మా రైతు సంఘం నాయకులు గత 3 రోజులుగా మేము రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మొదలుపెట్టి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం. రోడెంబడి ఎక్కడికి పోయినా అన్ని రోడ్ల మీద వరి కుప్పలు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ మేజర్గా కనపడుతున్నది వడ్ల కుప్పలు. ఒకటే సరి ఏ గింజకు ఆ గింజ ఎప్పటికప్పుడు కనుక కాంట పెట్టి ఉండి వాళ్ళు తరలించి ఉంటే ఇంత దుఃఖం మేము అనుభవించే వాళ్ళం కాదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే పంట మొదలవుతుంది. కానీ 25-30 రోజుల పాటు పంటను కొనకపోవడం వల్ల మొత్తం ఐకేపీ సెంటర్లలో, పిఏసిసి సెంటర్లలో, మార్కెట్ సెంటర్లలో మొత్తం ధాన్యం అంతా కూడా పైలప్ అయిపోయి 30 రోజులు అవుతున్నా, 40 రోజులు అవుతున్నా సంచులు రాలేదు, అమాలీలు లేరు, కాంటాలు లేవు, దాన్ని క్లీన్ చేసేటువంటి మిషన్లు లేవు. చివరికి అన్ని వచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారు తన మీటింగ్ కోసం ఎక్కడో హైదరాబాద్ బస్సులు పంపించగలిగింది. కానీ ఇక్కడ కొన్ని వేల లారీలు ప్రతి నిత్యం ఇసుక తరలిస్తూ ఉంటాయి. ఒక 4 రోజులు 3 రోజులు కనుక ఆ ఇసుకను బంద్ పెట్టగలిగితే కొన్ని వేల లారీలు వచ్చేది. మా ధాన్యం అంతా కూడా మా కళ్ళ ముందే ఇవాళ నానకుండా, మా కళ్ళ ముందే మొలకలు రాకుండా, రంగు మారకుండా మేము రైస్ మిల్లు పంపించే వాళ్ళమని చెప్పి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. అక్కడక్కడ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము పిల్ల జల్లా ఈ వరి కుప్పల మీద ఎన్ని రోజులు పడుకోవాలి, ఈ ఎండ దెబ్బకు మేము సావన్నా అని చెప్పి అక్కడక్కడ గుండెపల్లి చచ్చిపోయిన వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ప్రభుత్వం కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తే సంఖ్యలు వేసి కేసులు పెట్టి జైల్లో వేసిందో, ఇవాల్టి ప్రభుత్వం కూడా ఇదే కాటారంలో రైతులు ధర్నా చేసినందుకు ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. మొన్న జగిత్యాల పట్టణంలో ఒక డ్రైవర్ అశోక్ అనుకుంటా, అశోక్ ఇవాళ గిది కాదే మీరు చేసేది కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు దమ్ముంటే మీరు గా వడ్ల కొనుగోలు సెంటర్లకు పోయి చూడండి, గా వడ్లను కొనండి, రైతాంగాన్ని ఆదుకోమంటే ఆయన రాత్రి సస్పెండ్ చేసింది. అంటే ఇవాళ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాల్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూస్తున్నారు తప్ప, రైతుల బతుకుల్లో మట్టి కొడుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. అందుకనే ఇవాళ మా పార్టీ బీజేఎల్పీ లీడర్ ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేల బృందం, ఇవాళ మేము మా రఘునందన్ రావు గారు, మా ఎంపీల బృందం కూడా రైతులకు అండగా ఉండడానికి, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వచ్చినాం. కాబట్టి ఇవాళ వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ధాన్యాన్ని అంతా కూడా రైస్ మిల్ తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు ఏదైతే తరుగు తీస్తా ఉన్నారో దించుకో, లేకపోతే లేదని చెప్పి రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులను ఒక బానిసల్లాగానో, ఒక కూలీలాగానో, జీతగాల్లాగానో చూసేటువంటి పిచ్చి వేషాలు మానిపించి రైతులకు డిగ్నిఫైడ్ గా సరుకు పోంగానే దించుకునేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పరిగి నియోజకవర్గ కులకకర్ణ నుంచి మొదలుపెట్టి దాదాపు 3వ రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అనేక చోట్ల ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ సెంటర్లు కానీ, రోడ్ల పంట పోసినటువంటి కిలోమీటర్ల కొద్ద ధాన్యం కానీ కాపలా కాస్తున్నటువంటి రైతులని చూసి నిజంగా మనసు చెల్లిస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు గోస పట్టించుకోవడం లేదు. పూర్తిగా రైతుల్ని గాలి కొదిలేసి ఏ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రైతుల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రైతుల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు రైతుల్ని గాలి కొదిలేసి నేను 80% కొనుగోలు పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు మీ సహచార మంత్రి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో 3 సెంటర్లు మేము తిరిగి వచ్చాం.
ఈరోజు మంతెనలో ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు. రాత్రి వర్షం పడిందని రాత్రి రైతులంతా ఇక్కడ కాపలా కాసి మరి రైతులు ఇక్కడే పడుకున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక వడ్లే కాదు, శనగలైనా జొన్నలైనా అదే మాదిరిగా మక్కలైనా ఎక్కడ పడితే అక్కడ సన్ఫ్లవర్ కానీ శనగలు కానీ ఎక్కడ పడితే అక్కడ రాసులు కుప్పలు పోసుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనికరిస్తలేదు. ఆ రోజు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. చివరి గింజ వరకు కొనుగోలు చేయడమే కాదు, మీకు గిట్టుబాటు ధరిస్తామని చెప్పిండ్రు. మరి ఆ హామీలు ఇచ్చి ఈ రోజు గెలిచిన తర్వాత హామీలు మర్చిపోవడమే కాదు, కేవలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందాకు పరిమితమై హైదరాబాద్ లో గజాల చొప్పున భూములు అమ్ముకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేయడం కోసం ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి రైతుల మీద ఎందుకు లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతుల గోస చూడలేక, రైతుల బాధ చూడలేక భారతీయ జనతా పార్టీ రైతు గోసకు బీజేపీ భరోసా అని చెప్పి మేము ఈరోజు బయలుదేరితే, ఈ రోజు మేము ఎక్కడెక్కడైతే బయలుదేరి వెళ్తా ఉన్నామో అక్కడక్కడ వాళ్ళు లారీలు పంపిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే మేము చూస్తా ఉన్నామో దాదాపుగా నిన్న మాకు చెప్పారు, కేవలం ఒక మంత్రి నియోజకవర్గంలో ఈ 2 రోజుల్లో దాదాపు 150 లారీలు వచ్చేసి లిఫ్టింగ్ చేసినాయని. అంటే మేము వస్తున్నామని తెలిసి ఈ రోజు లారీలు పంపిస్తా ఉన్నారు. మరి నెల 15 రోజుల నుంచి ఎందుకు సోయి లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. నెల 15 రోజుల నుంచి మరి కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ కనీసం రైతుల మీద సోయి లేనటువంటి ప్రభుత్వం ఈ రోజు మేము కదులుతేనే మీ యంత్రాంగం కదులుతా ఉన్నది. నిజంగా మా వల్లనే ఈ యంత్రాంగం కదులుతుందంటే రైతుల సమస్యలు తీరే వరకు ప్రతి గ్రామం మేము పర్యటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతుకు చివరి గింజ కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మేము వెంబడిస్తుంది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాతిగా వారి పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏ పరిస్థితిలో మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు, రైతులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నెరవేర్చిన పక్షంలో భారతీయ జనతా పార్టీ కార్యాచరణ రూపొందించి వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.